నెక్స్ట్ మిగతా వార్తల్లో బర్డ్ ఫ్లూ భయం, ఆంధ్రప్రదేశ్లో వైరస్ వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ, అప్రమత్తమైన తెలంగాణ, రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్పోస్టుల ఏర్పాటు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను వెనక్కి పంపుతున్న అధికారులు, బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాల తగ్గుదల. సో బర్డ్ ఫ్లూ మళ్ళీ వస్తున్నదట, చాలా కోళ్ళు చనిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఇంకా మిగతా రాష్ట్రాలు, మన రాష్ట్రంలో ఇంకా రాలేదు. సో రాకుండా ఉండడానికి నిన్న యానిమల్ అండ్ హస్బెండరీ శాఖ కూడా వాళ్ళు, పశుసంవర్ధక శాఖ అప్రమత్తమై ఒక మెమో కూడా జారీ చేసినట్టున్నది. సో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని. కానీ ఇది ఒక్కసారి వ్యాపిస్తే ఇక దాన్ని ఆపడం అన్నది కూడా చాలా కష్టం. మళ్ళీ ఆ వైరస్ క్షీణించిన తర్వాత మాత్రమే అది ఆగిపోతుంది. మనం 2009 or 8 ఎవరు ఆడియో 2008-9లో మనం ఈ సిచ్యువేషన్ చూసినాం. 2008-9లో ఈ పరిస్థితి మనం చూసినాం. ఎంత ఘోరం! చికెన్ 20 రూపాయలు ఫ్రీగా కూడా తీసుకోండి అని చెప్పారు. కోళ్ళ ఫారాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి. సో ఆ సిచ్యువేషన్ రావద్దని కోరుకుందాం. ఎందుకంటే ఈ పౌల్ట్రీ రంగం పైన కొన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం కాకుండా ఇంకొక రకంగా లాభం పొందుతూ ఉంటారు. దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సరే, పౌల్ట్రీ మీద పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, లీడర్లు, వాళ్ళది ఒకవైపు అయితే ఆ రంగం మీద ఆధారపడ్డ జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు చికెన్ మనం వంట చేస్తే 100 degrees దగ్గర అది ఇదైపోతుంది. సో దానివల్ల వైరస్ మన బాడీలోకి వచ్చే అవకాశం కూడా ఏమీ ఉండదు. చికెన్ తినండి ప్రశాంతంగా. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్లు అక్కడి అధికారులు నిర్ధారించడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. పౌల్ట్రీ రైతుల్లో అవగాహన కల్పించాలని, వ్యాధి సోకిన కోళ్లు రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు పశుసంవర్ధక శాఖ సూచించింది. కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాల నుంచి బర్డ్ ఫ్లూ కోళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్లను కోరారు. అప్రమత్తమైన కలెక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం ఏపీ నుంచి కోళ్లను తీసుకొస్తున్న వాహనాలను అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్తో లక్షలాది కోళ్లు చనిపోయినాయి. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంతు చిక్కని వైరస్తో 10 నుంచి 20 రోజుల వయసున్న కోడి పిల్లలు చనిపోయాయి. ఖమ్మంలోని కోళ్ల ఫారాలకు అధిక శాతం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల నుంచే కోడి పిల్లలు వస్తాయి. వీటి ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ ప్రవేశించే ముప్పు ఉండడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేట్, అల్లిపల్లిలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి ఏపీ నుంచి కోళ్లు రాకుండా చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మంలో కోళ్ల పెంపకం దాదాపుగా ఆగిపోయింది. గద్వాలలో 33,030 కోళ్లు వెనక్కి పంపించారట. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లో 44వ జాతీయ రహదారిపైన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏపీ నుంచి రాష్ట్రంలోకి బ్రాయిలర్ కోళ్లు తరలిస్తున్న వాహనాలు వెనక్కి పంపించారు. 5 వాహనాల్లో తీసుకొస్తున్న 3,030 బ్రాయిలర్ కోళ్లను, 500 బాతులను తమిళనాడు నుంచి 2 కంటైనర్స్లో కామారెడ్డి జిల్లాకు తరలిస్తున్న 30,000 చిన్న పిల్లలను వెనక్కి పంపించారు. 2 రోజులుగా మొత్తం 33,030 కోళ్లు, 500 బాతులు వెనక్కి పంపారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తెలంగాణ ఏపీ సరిహద్దులో కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్లో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలో కొద్ది రోజుల క్రితం కోళ్లు మృత్యువాత పడగా వాటి మరణానికి బర్డ్ ఫ్లూ కారణం కాదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. మరోవైపు బర్డ్ ఫ్లూ భయాలతో కోళ్ల ఫారాల యజమానుల్లో ఆందోళన మొదలైంది. మార్కెట్లో చికెన్ అమ్మకాలు కూడా భారీగా పడిపోయినాయి. చికెన్కు వాట్సాప్ షాక్. హైదరాబాద్లో రోజు 6 లక్షల కేజీల చికెన్ తినేస్తారట. ఇక్కడ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో 6 lakhs కేజీస్. అండ్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు చికెన్ అమ్మకాలు ధర బాగానే ఉందట. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వైరస్ పైన ప్రచారం మొదలైన వెంటనే జనం ఒక్కసారిగా భయపడ్డారట. సాయంత్రం 5 గంటలకు కిలో స్కిన్లెస్ చికెన్ 200 నుంచి 210 రూపాయలు ఉంటే స్టాక్ మార్కెట్ కుప్పగూలినట్లుగా ఒక్క గంటలోనే 170 రూపాయలకు పడిపోయిందట. అంటే హైదరాబాద్ నగర వాసులు ఎంత భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. గుడ్లు తినకూడదు, చికెన్ తినకూడదు అంటూ వాట్సాప్లో చేస్తున్న ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదండి, ప్రశాంతంగా మంచిగా వండుకొని తినండి.